ఏడుస్తున్నావు? నువ్వు ఆర్మీకి వెళ్తున్నావు కదా నాన్న, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకమ్మా బాధపడతావు? నేను మన దేశం కోసం పోరాడడానికి వెళ్తున్నానమ్మా. నువ్వు ఇంకా గర్వపడాలి. ఎవరైనా నీ కొడుకు ఎక్కడున్నాడు అని అడిగితే గర్వంగా ఆర్మీలో మన దేశం కోసం పోరాడుతున్నారు అని చెప్పమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. సరే నాన్న, జాగ్రత్త. మీరు ఈ మిషన్కి సిద్ధంగా ఉన్నారా? ప్రతీకారం కోసం మీ రక్తం ఉడుతుందా? ఇండియన్ ఆర్మీ యుద్ధం మొదలు పెట్టలేదు, కానీ భగభగమంటే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే తోకేవాడే సైనికుడు. పెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు. సైన్యాలు నీకెవ్వరు, నువ్వు తెల్లే రహదారికి జోహారు. సైన్యాలు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మహారు. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెరుగని మన పెరగని పెరగని గని సైనికుడు, అను పెరగని రక్షణ బలి చెదరని కొని సైనికుడు. మన ఆయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకటే ఒకడు వాడే సైనికుడు. సైన్యాలు నీకెవ్వరు, నువ్వు తెల్లే రహదారికి జోహారు. బాధపడకండమ్మా. నేను బాధపడతలే. నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అదనైనా గాయాలైనా తట్టుకునే శక్తి ఒక ఆడవాళ్ళకి ఉంది. అందుకేనేమో దేశాన్ని అమ్మతోనే పోలుస్తారు.